సింగరేణి ర్యాపిడ్ న్యూస్కు స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాలను ఈరోజు ర్యాపిడ్ న్యూస్ ద్వారా తెలుసుకుందాం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, త్రోబాల్ పోటీలను ప్రారంభిస్తున్న శ్రీవాణి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మందమర్రి ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు జిఎం సతీమణి శ్రీవాణి పేర్కొన్నారు. ఏరియా సిఈఆర్ క్లబ్ ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహిళా త్రోబాల్, బాంబ్ అండ్ బ్లాస్ట్, గ్రూప్ డ్యాన్స్ పోటీలను ప్రారంభించారు. సింగరేణి కార్మికులనే వినియోగించాలి. కొత్తగా ప్రారంభమయ్యే వీకేఓసీలో బొగ్గు ఉత్పత్తికి సింగరేణి కార్మికులను వినియోగించాలని ఏఐటియుసి నాయకులు మల్లికార్జునరావు, వంగా వెంకట్ కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం జిమ్ సాలెంరాజుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జీకేఓసీ నుంచి జేవీఆర్ఓసీకి డిప్యూటేషన్పై పంపిన కార్మికులనే తిరిగి రప్పించాలే తప్ప ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు. ఉత్పత్తి వ్యయం తగ్గించాలి. సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, సమిష్టి కృషితో లక్ష్య సాధనకు కృషి చేయాలని సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి అన్నారు. అకౌంట్స్పై జీఎం సమీక్ష సమావేశం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏరియాలోని అన్ని గనుల డిపార్ట్మెంట్లో ఉన్నత అధికారులతో జీఎం రాధాకృష్ణ అకౌంట్స్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అకౌంట్స్లో జాప్యం జరగకుండా ప్రతిదీ కూడా అధికారులు సమీక్షించి చూడాలని అన్నారు. కార్మికులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. కాశీపేట 1 గనిలో నీటి సమస్యను పరిష్కరించండి. ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన. ఏరియాలోని కాశీపేట 1 గనిలో పనిచేస్తున్న కార్మికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు గనిలో నెలకొన్న నీటి సమస్యను తొలగించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి నాయకులు దాగం మల్లేష్ డిమాండ్ చేశారు. నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో గని మేనేజర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం గని మేనేజర్ డి సతీష్కు వినతి పత్రం అందజేశారు.